కర్మ మార్గం ద్వారా ముక్తిని పొందిన చక్రవర్తులలో జనకుడిని గురించి ఉదాహరణ చెప్తూ 20వ శ్లోకంలో కర్మయోగాన్ని ప్రాముఖ్యతను చెప్పారు పరమాత్మ. 21వ శ్లోకంలో పెద్దలు ఏం చేస్తే పిల్లలు కూడా దాన్ని అనుకరిస్తారు అని చెప్తున్నారు. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. గొప్పవారు ఏ కర్మలను చేయునో దానినే తక్కిన వారును చేయుదురు. అతడు దేన్ని ప్రమాణంగా గైకునునో తక్కిన వారును దానినే అనుసరింతురు. మనకి సామాన్యంగా లోకంలో ఒక వాడుక ఉంటుందన్నమాట, యథా రాజా తదా ప్రజ. లేకపోతే పెద్దలు ఏది చేస్తారో మిగతా వాళ్ళు కూడా అదే చేస్తారు అని. ఎవరైతే మన ఊర్లో ధనవంతుడు ఉంటాడో, అలాగే రాజకీయ నాయకుడు అంటే పరపతి సంపాదించి ఉంటారు డబ్బు పరంగా కానీ, లేకపోతే ఉద్యోగంలో మంచి ఉన్నత స్థితిలో ఉన్నా కానీ మిగతా వాళ్ళు ఏం చెప్తుంటారు, అరే వాడిలాగా మీరు కూడా మంచి పదవిలో ఉండాలి, లేకపోతే వాడిలాగా బాగా చదువుకొని పెద్దవాళ్ళు అవ్వాలిరా, మీరు మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్తారు. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు అన్నమాట. అర్జునుడు చాలా వీరుడు, శూరుడు, చాలా యుద్ధాలు చేశాడు, అందరికీ చాలా ఆదర్శమైన వాడు. అలాంటి వాడు యుద్ధం చేయకుండా వదిలేసి శాస్త్రానికి అనుసరించకుండా శాస్త్ర విరుద్ధమైనటువంటి పని చేసి సన్యాసం స్వీకరిస్తే అది ఎంతవరకు కరెక్టు? మిగతా వాళ్ళు కూడా అదే ఆచరిస్తారు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేయకుండా. అందుకని ఇక్కడ కృష్ణుడు అతనికి ఏం చెప్తున్నాడంటే, శాస్త్రంలో ఏది చెప్పారో దానిని నువ్వు ప్రతిఫలాపేక్ష లేకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు. అదే నిష్కామ కర్మయోగము. దాని ద్వారా నువ్వు మోక్షాన్ని పొందగలవు అర్జున అని చెప్పారనమాట. మనం ఒక కుటుంబంలోనే చూసుకుంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ నానే వాళ్ళకి హీరో, అతను ఏది చేస్తే అదే చేస్తారనమాట. అది మనం మాటల ద్వారా చెప్పక్కర్లేదు, వాళ్ళు ఆచరించేస్తారు. అలాగే వాళ్ళని చూసి నేర్చేసుకుంటారు. ఇక్కడ కూడా అదే అంటున్నాడనమాట. ఆచరతి అంటే కృష్ణ పరమాత్మ ఆచరణకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. కాబట్టి వాచ అనే మాట కాదు, అంటే వాచ అంటే మాట్లాడడానికి కాదు. నువ్వేదైతే చేస్తున్నావో, నువ్వేదైతే ఆచరిస్తున్నావో దాన్నే మిగతా వాళ్ళు ఆచరిస్తారు. అది ఎప్పుడు? నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు. కాబట్టి ఈ కర్మయోగాన్ని నువ్వు అనుసరించి మిగతా వాళ్ళను కూడా ఆ మార్గంలో సద్గతిని ప్రసాదించడానికి, నిష్కామ కర్మయోగాన్ని వాళ్ళు అనుసరించడానికి నువ్వు ఒక దారి వెయ్యి అర్జున అని చెప్పి దాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు.